మా ఊళ్ళమ్మ దేవస్థానం భీమవరం కనకదుర్గ తర్వాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. భీమవరం నగరానికి తలమానికంగా వెలుగొందే దేవాలయం మా ఊళ్ళమ్మ గుడి. 9 దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామంలో వెలిసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికి కానరాదని అంటారు. ఈ ప్రాంతమును తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమ చాళుక్యుడు పాలించాడు. భీమ చాళుక్యుడి పేరు మీద పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. ఇతడు కీర్తి శకం 890-918 సంవత్సరాల మధ్య శ్రీ సోమేశ్వర దేవాలయం నిర్మించాడు. భీమవరం పట్టణములో గునుపూడి ఒక ప్రాంతం. ఇచ్చట శ్రీ సోమేశ్వర దేవాలయంను దర్శించగలం. ఇది పంచరామాలలో ఒకటిగా ప్రతీతి. గునుపూడి శ్రీ సోమేశ్వర దేవాలయంకి పశ్చిమ దిశగా సుమారు 1 కిలోమీటర్ దూరాన శ్రీ మావుళ్ళమ్మ గుడి ఉంది. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం గ్రామదేవత. భీమవరం నగర నడి ఒడ్డున కొలువు తీరిన శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం యొక్క సంవత్సర ఆదాయం సుమారు 2 కోట్ల రూపాయల పైగా ఉంటుంది అని చెప్తుంటారు. దేవస్థానం వారు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతినిత్యం భక్తులకు అన్నదానం జరుగుతుంది. ఆలయం చాలా ప్రాచీనమైంది. 1910లో వచ్చిన వరదలలో విగ్రహం పాక్షికంగా దెబ్బతినడంతో నూతనంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారి విగ్రహం కరుణారసమూర్తి. అమ్మవారి విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. 4 చేతులలో ఖడ్గము, త్రిశూలము, డమరుకము, కలుషము ఉన్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. చారిత్రక నేపథ్యం ఏమిటో తెలుసుకుందాము. చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్ర విశేషాలు ఏమిటంటే 1880 వైశాఖ మాసంలో రోజులలో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడ తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజు వారిరువురు ఆ ప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమైంది. అటు నుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపి ఉంచారు. అమ్మవారి ఆదేశానుసారం వారు 5 దీపాలు ఉన్న ప్రాంతములో ఆలయం నిర్మించారు. మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తొలినాళ్లలో మామిళ్ళమ్మగా, తదనంతరం మావుళ్ళమ్మగా పిలవడం అలవాటైంది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతములో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనం. అప్పన్న మంచిరాజులు ఉన్న మోటుపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నుండి నడి మధ్యకు తీసుకువచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి పండ్ల, పూల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైంది. 1920లో కాళ్ళగ్రామానికి చెందిన శిల్పతాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దాడు. ఈ క్షేత్రంలో ప్రతి నిత్యము పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. జ్యేష్ఠమాసంలో 1 రోజుల పాటు గ్రామ జాతర, గరగ ఉత్సవాలు ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. ప్రతిరోజు అర్చనలు, లక్ష కుంకుమార్చనలు, చండీ హోమము మరియు ఇతర పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి ఉత్సవాలు 40 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల సందర్భంగా బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభినయాలు మొదలగు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి సేవించుతారు. చివరి రోజున వేలాది మందికి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య ప్రాంతముల నుంచి భీమవరంకు బస్సులున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి కూడా ఎక్కువ బస్సులు కలవు. రాష్ట్రంలో అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి భీమవరంకు బస్సులు దొరుకుతాయి. భీమవరంలో మంచి వసతులు కూడా ఉన్నాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.